ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ప్రేక్షకులకు స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ పోల్చుకోవడం. ఈరోజు ప్రపంచంలో అందరూ జీవించేది ఏంటి అంటే పోల్చుకుంటూనే. మార్నింగ్ లేవడంతో మొదలు ఎవరో ఒకరిని పోల్చుకుంటూనే ఉంటాం అన్నమాట. అంటే పోల్చుకుంటూనే రోజు జీవితాన్ని గడిపేస్తున్నాం. ఎందుకంటే చిన్న పిల్లలతో సహా ఈరోజు ప్రతి సెకండ్ పోల్చుకోవడమే. ఏమంటారు అంటే పిల్లలు ఈరోజు, అమ్మ మా ఫ్రెండ్ ఇలాంటి బ్యాగ్ కొంది, ఈ క్వాలిటీ బ్యాగ్ కొంది, ఇది ఉంది అది ఉంది అని పోల్చి చెప్తూ ఉంటారు పిల్లలు. అలా పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా పోల్చుకోవడం అలవాటైంది. ఈ పోల్చుకుంటూ ఏమవుతూ ఉన్నారు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క అవగుణానికి కూడా లోనవడానికి వెనకాడట్లేదన్నమాట. పోల్చుకోవడం అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయిందనమాట. ఏమవుతుంది అంటే పిల్లల్ని పోల్చుకోవడం ముఖ్యంగా కారణం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే, ఇద్దరు పిల్లలు తల్లిదండ్రులకు ఉంటే తల్లిదండ్రులు వెంటనే ఒక మాట అంటారనమాట. ఒక అమ్మాయి బాగా చదువుతుంది, ఒక అమ్మాయి బాగా చదవట్లేదు అనుకో, అక్కడ పోల్చడం మొదలు పెడతారు తల్లిదండ్రులు. ఏమని అంటే, చెల్లిని చూసి నేర్చుకో, చెల్లి బాగా చదువుతుంది, లేదా అక్కని చూసి నేర్చుకో, అక్క బాగా చదువుతుంది. ఎప్పుడైతే అలా చెప్తున్నారో పిల్లల్లో ఏమవుతుంది అంటే ఆ అక్క మీద చెల్లి మీద కొద్దిగా అంటే అసూయ యొక్క భావం వస్తుందన్నమాట. అక్క బాగా చదువుతుంది అంటుంది అమ్మ, సో అక్క చదవకుండా నేను ఏమైనా చేయాలి అని చెప్పేసి తను చదివే పుస్తకాలు దాయడం, ఇలా ఏదో ఒకటి చేయడం మొదలు పెడుతున్నా అనమాట. అదే తల్లిదండ్రులు ఎలా చెప్పాలి అంటే, ఆ పిల్లలకి ఆ పోల్చుకోవడం నుండి దూరం కావడానికి, చిన్న అక్క బాగా చదువుతుంది, నువ్వైతే ఇది బాగా చేస్తావు కదా, నువ్వు కూడా బాగా చదువుకుంటే విలువ అనేది చాలా పెరుగుతుందని తల్లిదండ్రులు ఎప్పుడైతే చెప్పారో, ఆవిడ పిల్లలు అక్కతో పోల్చుకోవడం కంటే తనలో ఉన్న మంచి క్వాలిటీని చూసుకుని తను మారుతూ అలానే పోల్చుకోవడం కూడా తగ్గించుకోవడం మొదలు పెడతారనమాట. తన మీద అసూయ భావం కానీ చెడు భావం కానీ లేకుండా ఉంటుందన్నమాట. అలా మనం తల్లిదండ్రుల ఆధ్యాత్మిక చింతన, ఆధ్యాత్మిక విషయాల్లో ఎక్కువ ఉంటూ ఉన్నారనుకోండి, పిల్లల్ని ఎలా పెంచాలన్న ఆలోచన వస్తుంది. అప్పుడు పిల్లలకి చిన్నప్పటి నుంచి పోల్చుకునే స్వభావాన్ని తగ్గిస్తూ వెళ్ళొచ్చు అనమాట. చిన్నప్పటి నుంచే పోల్చుకోవడం అనేది మొదలైంది అంటే పెద్దయ్యాక వాళ్ళ పొజిషన్ ఏమవుతుందో కూడా తెలియదు అనమాట. అలా ఈ రోజుల్లో ఏమవుతున్నారు అంటే పోల్చుకోవడం ఎక్కువ అయిపోవడం వల్ల చాలా దుఃఖానికి లోనవుతున్నారు. కొద్దిమంది ఏమవుతున్నారంటే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఏం చేయాలో ఏమీ అర్థం కాదనమాట. నేను చాలా తక్కువ, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అంత ఉన్నతిలో ఉన్నారు, నేను చూస్తే నా దగ్గర ఏమీ లేదు, ఇలా భావంలోకి వచ్చేసి ఏమవుతూ ఉన్నారంటే జనము కొద్దిమంది సూసైడ్ వరకు వెళ్ళడానికి కూడా వెనుకాడట్లేదు. అలాంటి చాలా ఈ రోజుల్లో చూస్తున్నాం అనమాట. ఎందుకని వాళ్ళు సూసైడ్కి వెళ్తున్నారు అంటే కారణం, నాకంట బాగా మామూలుగా ఉండేవాడ వ్యక్తి కానీ తను చాలా గొప్ప వ్యక్తిగా మారాడు, నా పొజిషన్ చూస్తే ఇలానే ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా నా పొజిషన్ ఇలానే ఉంది అని భావించి ఇంకేం చేయాలి, నేను ఎలాగా సెట్ అవ్వలేను, నేను అది అవ్వలేను ఇది అవ్వలేను అని సూసైడ్కి కూడా వెళ్ళడానికి వెనకాడట్లేదు అనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే పోల్చుకోవడానికి ముందు మనం అసలు ఏమవుతుందో ఏంటి, మనలో ఉన్న క్వాలిటీస్ ఏంటి అని మనం చూసుకోవాలి. అప్పుడు మనం ఆటోమేటిక్గానే ఆ క్వాలిటీస్ని పెంచుకుంటూ వెళ్తూ ఉంటే ఎదటి వాళ్ళలో పోల్చుకోవడం అనేది మనం తగ్గుతూ ఉంటుందన్నమాట. అయితే దీనికోసం ఒక చిన్న ఉదాహరణ తెలుసుకుందాము. ఒక వ్యక్తి ఎంతో సంపాదించడానికి ప్రయత్నిస్తాడు, చాలా సంపాదిస్తూ ఉంటాడు, కానీ తనతో ఉన్న ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కోటీశ్వరులు అవుతారు, చాలా గొప్ప వాళ్ళుగా అవుతారనమాట. అది చూసి తనకి లోపల నుంచి చాలా దుఃఖం మొదలవుతూ ఉంటుంది. నేనేంటి ఇలా ఉంటున్నా, నా జీవితం ఏంటి ఇలా ఉంది అని అర్థం కాక అతను ఏం చేస్తారు, నేను ఎలాగైనా చనిపోవాలి అని చెప్పేసి ఇల్లు వదిలేసి సూసైడ్ చేసుకోవడానికని ఒక అడవికి వెళ్ళిపోతాడు. అడవికి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకోవడానికి ముందు ఒక చోట కూర్చొని ఉంటాడు. కూర్చొని ఒకటి రకరకాల ప్రశ్నలు తనలో వస్తూ ఉంటాయి. తను అంత గొప్పవాడిగా ఎలా అయిపోయాడు, తను నాతోనే పెరిగాడు, నాతోనే ఉన్నాడు, కానీ అంత గొప్పవాడయ్యాడు, ఇలా రకరకాలుగా ప్రశ్నలు వేసుకుంటూ ఉంటాడు. అప్పుడు సడన్గా ఆయనకి ఒక చిన్న వాయిస్, ఆకాశవాణి శబ్దం వినిపిస్తుంది అనమాట ఆ చెట్టుల పొదల్లోంచి. ఆ రాగానే ఆ పొదల్లోంచి వచ్చే శబ్దం ఏమని చెప్తుంది అంటే, ఒక్కసారి నువ్వు నీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని చూడు అని వస్తుంది. అయితే అతను తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం చూడడం మొదలు పెడతాడు. అక్కడ ఏం కనిపిస్తాయంటే చిన్న చిన్న
పొదలు కనిపిస్తూ ఉంటాయి. ఆ పొదలు ఎంత అందంగా కనిపిస్తాయి అంటే చిన్న చిన్నగానే ఉంటాయి, కొంచెం ఎత్తుగా ఎదిగి అవి ఎంత అందంగా ఉంటాయంటే మనసును ఎంతో సంతోషం కలిగించేలాగా ఆ పొదలన్నీ ఉంటాయి అన్నమాట. అవన్నీ ఒక్కొక్కటి షైనింగ్ అవుతూ చీకటికి వెలుగు పడి షైనింగ్ అవుతూ ఆ పొదలు చూస్తుంటే మనసు చాలా హాయిగా అనిపిస్తుంది. ఇంకో పక్కన చిన్నగా మొక్కలు రానా వద్దా అన్నట్టుగా కొన్ని మొక్కలు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చూస్తాడు భగవంతుడు, ఏంటి నాకు ఇలా మెసేజ్ వచ్చింది, నా చుట్టూ వాతావరణం చూడమని అని. తనకేమీ అర్థం కాదు. అర్థం కాక మళ్ళీ నలువైపులా చూడడం మొదలుపెట్టి నాకేం అర్థం కాలేదు అంటాం. అప్పుడు భగవంతుడి నుంచి ఒక వాయిస్ వస్తుంటుంది అనమాట. ఏమని వాయిస్ వస్తుంది అంటే, నేను 2 మొక్కలు 2 విత్తనాలు ఒకేసారి వేశాను అని వస్తుంది అనమాట. కానీ ఈ విత్తనము ఇంకా అది మొలకెత్తడం స్టార్ట్ అయింది. అదే ఆ విత్తనం బుషెస్ ఏవైతే ఉన్నాయో, అంటే పొదలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే మొలకెత్తి అవి అందమైన పొదల్లా కనిపించి చాలా అందంగా కనిపిస్తున్నాయి. కానీ ఇది ఎదగడం స్టార్ట్ అయిందంటే చిన్న చిన్నవే వస్తున్నాయి, కానీ అది వేసిన టైం ఇది వేసిన టైం ఒకటే. కానీ ఈ మొక్క ఏదైతే ఉందో, ఈ చెట్టు ఏదైతే ఉందో అది లోపల రూట్స్లోని అన్నీ తయారు చేసుకుంటుంది మంచిగా. ఆ రూట్స్లో దాన్ని అంతా డెవలప్ చేసుకున్న తర్వాత అది ఎదగడం మొదలు పెడుతుంది. అదొక్కసారి కొద్ది అంత ఎదిగిన తర్వాత అది ఎదిగినంతగా ఇంకెవరు ఎదగలేరు, దానికి ఉన్నంత విలువ ఇంకా దేనికి కూడా ఉండదు అని చెప్తాడనమాట. అంటే అప్పుడు అతనికి కళ్ళు తెరుస్తాయి అన్నమాట. ఏమని కళ్ళు తెరుస్తాయంటే, అయితే నా ఉన్నతి జరగలేదని నేను అనుకోవద్దు, నా ఉన్నతికి నేను ఎంత శ్రమ చేయాలో నేను అంత శ్రమ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఇప్పటికీ కాకపోతే నాకు ఎప్పటికైనా దాని ఫలితం అయితే లభించి తీరుతుంది అని సంతోషించి ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళిపోయి ఆ రోజు నుంచి తను ఎంత లభించిందో దాంట్లోనే సంతోషంగా జీవించడం మొదలు పెడుతూ ఉంటాడనమాట. అప్పటి నుంచి తన జీవితం ఏమవుతుందంటే ఎదట వాళ్ళు ఎవరిని చూడడు, తన జీవితాన్ని తను మంచిగా జీవిస్తూ మంచిగా చూసుకుంటూ వెళ్ళిపోతాడు. తనతో దాని జీవితం సంతోషంగా సాగడం మొదలవుతుంది. దాని ద్వారా అతను చాలా గొప్ప వ్యక్తిగా మారి అనేక మందికి ఆదర్శంగా అనేక మందికి ఒక కంపెనీ యజమాని అనేక మంది వర్కర్స్ ఆయన కింద వర్క్ చేసేలాగా అవుతాడనమాట. అలా మనం కూడా మన జీవితంలో మనం ఇంకా ఎదగలేదు, మనం ఎందుకు ఇలా కింద ఉన్నాము, వాళ్ళు ఎందుకు అంత పైన ఉన్నారని ఎదట వ్యక్తితో ఎప్పుడు పోల్చుకోకుండా మనం ఎంత కృషి చేయాలో మనం ఏది చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నట్లయితే మనం ఎప్పుడు జరుగుతుందన్నమాట. మనం చిన్నప్పటి నుంచి కూడా మనకి ఎలా ఉంటుంది అంటే పోల్చుకునే స్వభావం చాలా ఉంటుంది అనమాట. ఎలా పోల్చుకుంటాము అంటే మార్నింగ్ లేవడంతోనే పోల్చుకోవడం స్టార్ట్ అవుతుంది. ఎలా పోల్చుకుంటామంటే మనం మంచం మీద బెడ్ మీద పడుకుని ఉంటాము, పడుకుని ఉన్నప్పుడు జస్ట్ మెలకు వస్తుంది, మెలకు వస్తే మన పక్క బెడ్ని చూస్తాం, చూసి ఏమనుకుంటాము, వాళ్ళు ఇంకా లేచారా లేవలేదా, వాళ్ళు లేవకపోతే పర్వాలేదు నేను కూడా పడుకోవచ్చులే అని మళ్ళీ వెంటనే పడుకుంటాం. మళ్ళీ లేచి చూస్తే వాళ్ళు లేచిపోయి ఉంటే ఫటాఫట్ వీళ్ళు కూడా లేచి వాళ్ళతో మళ్ళీ పనులు చేయడం మొదలు పెడతాం. లేట్ అయితే కూడా ఏమంటామంటే, అంగో వాళ్ళు లేవలేదు కదా అందుకే నేను లేవలే, అందుకే లేట్ అయిపోయిందని మనం వేరే వాళ్ళతో పోల్చుకుని మనం ఏం చేస్తామంటే మనల్ని మనం బ్లేమ్ చేసుకోం, వాళ్ళ వల్ల అని వాళ్ళని బ్లేమ్ చేయడం మొదలు పెడుతూ ఉంటాం అన్నమాట. ఇలా మనం పోల్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, మనం పోల్చుకోవాలి. ఎలా పోల్చుకోవాలి అంటే, మనం ముందుగానే లేవాలి, టైంకి లేవాలి, అందుకోసం మరి ఏం చేయాలి అని ఆలోచించుకోవాలి. అందుకోసం మనం ఏం చేయాలంటే రోజు రాత్రి పడుకునే ముందే మనం 2 నిమిషాలు భగవంతుడికి చెప్పాలి, నేను అందరికంటే ఉన్నతంగా అవ్వాలి, అందుకోసము ఈ సమయానికి లేవాలి, లేచి ఇది చేయాలి అని భగవంతుడికి చెప్పి రాత్రి పడుకోవాలి. ఎప్పుడైతే మనం అలా రాత్రి భగవంతుడికి చెప్పి పడుకుంటామో మార్నింగ్ లేవడంతోనే సరైన టైంకి మెలకు వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్క సెకండ్ భగవంతుడిని ఏదైనా ఒక ఫోటోనో లేకపోతే భగవంతుడి రూపాన్ని మనం కళ్ళలో పెట్టుకుని తర్వాత లేవాలి. లేచి అప్పుడు మనం ఏ పని చేసినా మనతో అందరూ పోల్చుకునేలాగా అవుతాం తప్ప మనం ఎవరితో పోల్చుకునే పని లేకుండా అవుతాం అన్నమాట. అందుకని మన జీవితం ఎలా ఉండాలి అంటే, ఎదట వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు అని ఎప్పుడు చూడదు. ముందు నా జీవితాన్ని ముందుకు వెళ్ళాలి, దానికి నేను ఏం చేయాలని ఆలోచిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. ఎవరైతే ఆధ్యాత్మిక చింతన గల వ్యక్తులు ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారు అంటే, ఒక రన్నింగ్ రేస్లో పర్సన్ లాగా ఉంటారు. రన్నింగ్ రేస్లో పర్సన్స్ ఎలా ఉంటారు అంటే, వాళ్ళు ఎప్పుడు పరుగులు పెడుతూ ఉంటారు.
ఆ పరుగు పెట్టేటప్పుడు వాళ్ళు చూసేది ఒకే ఒకటి చూస్తారు, గమ్యాన్ని మాత్రమే చూస్తారు. ఆ గమ్యం మాత్రమే వాళ్ళ బుద్ధిలో ఉంటుంది తప్ప ఆ పక్క ట్రాక్లో ఎవరు ఎంత స్పీడ్ పరిగెడుతున్నారు, ఈ పక్క ట్రాక్లో ఎవరు ఎంత స్పీడ్ పరిగెడుతున్నారని ఎప్పుడు చూడరు. ఆ గమ్యం చూసి ఆ గమ్యానికి చేరుకోవాలి అని అనుకుంటారనమాట. ఆ గమ్యానికి నేను చాలా ముందుగా చేరుకోవాలి, అందుకు నేను ఎంత స్పీడ్ పరిగెట్టాలి అని స్పీడ్గా తన వేలోనే పరిగెట్టడం మొదలు పెడతారు. ఎవరైతే ఆ పక్క వాళ్ళు ఎలా పరిగెడుతున్నారు, ఈ పక్క వాళ్ళు ఎంత టైంలో పరిగెడుతున్నారని చూస్తారో వాళ్ళు నెంబర్ 1గా పరుగులు పెట్టలేరు. అలా మన జీవితంలో కూడా ముందుకు వెళ్ళాలి, నెంబర్ 1 పొజిషన్ తీసుకోవాలి అంటే మనం ఎవరితోనే పోల్చుకోకూడదు అనమాట. అయితే ఈ రోజుల్లో చాలామందికి ఏముంటుంది అంటే ఎవరికైనా చాలా గౌరవాన్ని ఇస్తూ ఉన్నారనుకో వెంటనే లోపల నుంచి తెలియని అసూయ స్టార్ట్ అవుతుందన్నమాట. దాంతో పోల్చుకోవడం మొదలు పెడతారు. నేను వాళ్ళలాగే ఉన్నా, నా దగ్గర వాళ్ళలాగే డబ్బు ఉంది, నా దగ్గర వాళ్ళలాగే అన్నీ ఉన్నాయి, కానీ నన్ను రాగానే కూర్చోమని అనట్లేదు, వాళ్ళు రాగానే మాత్రం వచ్చి లెగిసి మరీ కుర్చీ వాళ్ళకి ఇస్తున్నారే, వాళ్ళకి ఎందుకు అంత రెస్పెక్ట్ ఇస్తున్నారు, నాకెందుకు అంత రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని పోల్చుకోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. అలా పోల్చుకొని ఏం చేస్తామంటే మనం లోపల తెలియకుండానే దుఃఖానికి లోనవుతాం. అదే మనం ఆ సెకండ్ ఒక రకంగా పోల్చుకోవాలి. ఏమని అంటే అవును వాళ్ళకి అలా రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర నా దగ్గర లేని ఏదో ఒక గుణం మంచిది ఉంది, అందుకనే వాళ్ళకి అంత విలువనిస్తున్నారు. ఆ గుణం ఏంటో నేను చూడాలి, చూసి దాన్ని నా జీవితంలో ధారణ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఎప్పుడైతే అలా చూసి ఆ గుణాన్ని ధారణ చేస్తామో మన జీవితానికి విలువ అనేది పెరుగుతుందన్నమాట. అంతేకాని వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నారు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని మనం ఈరోజు అసూయలోకి వెళ్ళకూడదు అనమాట. ఇలా మనం పోల్చుకుంటూ వెళ్తూ ఉంటే మనం ఏమవుతున్నామంటే ఇలా ఈరోజు ప్రపంచంలో పోల్చుకునే శాతం చాలా ఎక్కువ అయిపోయిందనమాట. ఇలా పోల్చుకుంటూ ఎంత దుఃఖానికి లోనవుతున్నారు అంటే తెలియకుండానే ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు అనమాట. వాళ్ళు చాలా గొప్పవారుగా ఉంటున్నారు, నేనేమో లేనిగా ఉన్నాను, సో నాతో ఎవరు మాట్లాడరు, నాతో ఎవరు ఏం చెప్పరు, నాతో ఇలా ఉంటారు, నాతో అలా ఉంటారని మనం మాట్లాడడం మానేస్తాం, మనం వాళ్ళ దగ్గర సరిగ్గా మెలగడం మానేస్తాం. ఇలా ఏమవుతామంటే మనలో ఉన్నటువంటి శక్తిని మనమే తగ్గించుకొని మన విలువను మనమే తగ్గించుకోవడం మొదలు పెడతాం అనమాట. అందుకే మనం ఏం పోల్చుకోవాలి అంటే ప్రతి ఒక్కరిలో ఏ మంచి గుణాలు ఉన్నాయని చూడడం మొదలు పెట్టాలి. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళలో మంచి గుణాలని పోల్చుకోవడం మొదలు పెడతామో అప్పుడు మనలో ఆ మంచి గుణం అనేది రావటం మొదలవుతూ ఉంటుందన్నమాట. మనం చాలా వరకు ఏం చేస్తూ ఉంటామంటే వాళ్ళు ఆ తప్పు చేశారు కానీ ఎవరు ఏమనట్లేదు, అదే నేను చిన్న తప్పు చేస్తే మాత్రం అందరూ నన్నే అంటారు అనుకుంటాం అనమాట. ఎవరో ఏదో తప్పు చేశారనుకో, ఆ తప్పు చేశారు కానీ మనం దాంతో పోల్చొద్దు, కానీ ఆ తప్పు చేసిన ఏం అనట్లేదంటే వాళ్ళు చేసిన మంచి ఇంకా ఎంతో ఉంది కనుక వాళ్ళని ఎవరు ఏమీ అనట్లే. అందుకని మనం ఏం చేయాలి అంటే మనం ఎలాంటి పొరపాటు చేయొద్దు, మన ద్వారా ఎలాంటి మంచి కర్మలు చేయాలి అంటే అందరూ కూడా మనల్ని ఉన్నతిలోకి తీసుకెళ్ళే లాంటి కర్మలు నేను చేయాలి అని మన పోల్చుకోవడం ఎలా ఉండాలి అంటే ఎప్పుడు ఉన్నతిలో ఉండేలాంటి పోలికలే ఉండాలన్నమాట. ఈ రోజుల్లో చూడండి కొన్ని వస్తువులు ఎలా ఉంటాయి అంటే ఒకటిని పోల్చి ఒకటి ఉండదు, అంటే రెండు ఒకే రకంగా కనిపిస్తున్నాయి. మార్కెట్లో చాలా వస్తువులు ఎలా కనిపిస్తాయి అంటే రెండు ఒకే రకంగా కనిపిస్తాయి కానీ చూస్తే చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అంటే మనము కనిపెట్టలేము ఆ డిఫరెన్స్. దానికి విలువ ఎలా మారుతుంది అంటే దాంట్లో ఉన్న వేసే వస్తువుల్లో నాణ్యతలో విలువ డిఫరెన్స్ ఉంటుంది. అందుకే ఒక దాన్ని పోల్చి ఇంకోటి ఉన్నా కానీ ఏదైతే క్వాలిటీ ఎక్కువ ఉందో నాణ్యత ఎక్కువ ఉందో దానికి విలువ ఉంటుంది, ఏదైతే క్వాలిటీ తక్కువ ఉందో దానికి విలువ తక్కువ ఉంటుంది అనమాట. అలా మన జీవితంలో మనకి ఇప్పుడు కాదు భవిష్యత్తు ఎప్పటికీ కూడా మన విలువ మంచిగా ఉండాలి అంటే మంచి క్వాలిటీస్తో మన ఈ జీవితం నడుస్తూ ఉంటే మనలో విలువ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువుని మనం చూపించి చెప్తారనమాట, ఇది బెస్ట్ క్వాలిటీ అని చెప్తారు. అప్పుడు ఏమంటామంటే ఆ బెస్ట్ క్వాలిటీతో మిగతా వాటిని అన్నిటినీ పోలుస్తారనమాట. అలా మనం ఎలా అవ్వాలి అంటే బెస్ట్ క్వాలిటీగా తయారు కావాలి. అంటే మనలో శాంతి కానీ ప్రేమ కానీ ఆనందం కానీ అన్ని గుణాలు చాలా మంచిగా ఉండాలి. ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడడం, ఎవరైనా మన దగ్గరకు వస్తే రెస్పెక్ట్గా మాట్లాడడం, రెస్పెక్ట్గా ఉండడం,
ఇలా మనం ఉండటం మొదలు పెట్టామనుకోండి, ఏమవుతుంది అంటే మనల్ని చూసి అందరూ పోల్చుకుంటారు, వాళ్ళలాగా అని. అందుకని మనం ఎదుట వాళ్ళు మనల్ని పోల్చుకునేలాగా మనం తయారు కావాల్సి ఉంటుందన్నమాట. మనం ఎప్పుడు ఏం చేయాలి అంటే మనం పోల్చుకోవాలి. ఎలాంటివి పోల్చుకోవాలి అంటే, ఎదటి వ్యక్తి ముందుకు వెళ్తూ ఉన్నాడంటే ఆ ఎదటి వ్యక్తి ముందుకు వెళ్ళడానికి తను ఎంత కష్టపడ్డాడు అనే విషయాన్ని పోల్చాలి. మనం కూడా ఆ విధంగా కష్టపడడం మొదలు పెట్టాలన్నమాట. ఎప్పుడైతే మనం కష్టపడ్డామో కష్టపడ్డ దానికి ఫలితం అనేది ఎప్పటికీ మనకి దక్కుద్ది అనమాట. అందుకని మనం అంటే ఈ సెకండ్ నుంచి ప్రతి చిన్న విషయానికి మనం ఎంత కష్టపడగలిగితే అంత కష్టపడి మనం అంటే కష్టపడడానికి మనం ఎంత వీలైతే అంత కష్టపడుతూ ఉంటే మనం ఎదుటి వాళ్ళతో పోల్చుకునే పనే లేకుండా మన ఉన్నతి జరుగుతూ ఉంటుందన్నమాట. మనం ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాల్ని పోల్చుకుని చాలా దుఃఖానికి లోనవుతున్నాం. కానీ మనం అసలు పోల్చుకోవాల్సింది ఎవరితోని అంటే, మనం ఎవరితో పోల్చాలంటే చాలా ఉన్నతమైన వ్యక్తులు ఎవరితో ఉన్నారో వాళ్ళతో మనం పోల్చుకోవడం మొదలుపెట్టినట్లయితే మన జీవితం కూడా ఉన్నతంగా అవ్వడం మొదలవుతుంది. అంటే వాళ్ళలో ఉన్న ఒక్కొక్క క్వాలిటీ మనం చూడాలి, ఆ క్వాలిటీ ప్రకారంగా మనం నడుస్తూ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ ఉన్నారు. మహాత్మా గాంధీని చూడగానే అందరికీ ఏమనిపిస్తుంది అంటే, మహాత్మా గాంధీ ఈజ్ మై ఫాదర్ ఆఫ్ నేషన్ అని అంటూ ఉంటాం. అంటే ఎందుకని అంత చెప్తామంటే, తండ్రి పిల్లల బాధ్యతనంతటినీ చూసుకుంటాడు. అందుకే మహాత్మా గాంధీ అనగానే మనందరి కోసం ఆలోచించి స్వతంత్రం తెచ్చారు కనుక గాంధీ అనగానే ఫాదర్ ఆఫ్ నేషన్ అనే మాట గుర్తుకొస్తుంది. అందుకని మనం గాంధీని చూసినప్పుడు ఫాదర్ ఆఫ్ నేషన్, అలా నేను ఈ ప్రపంచానికి ఏదైనా చేయాలి అనే ఆలోచన మనకి వస్తుందన్నమాట. అప్పుడు మనం ప్రపంచాన్ని మార్చడానికి ఏదైనా మనం కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అప్పుడు ఈ రోజుకి మనము గాంధీజీని తలుచుకుంటూ ఉంటాం. గాంధీజీ చనిపోయింది ఎప్పుడో, కానీ ఈరోజు పుస్తకాల్లో వస్తుంది గాంధీజీ కోసం. అలానే ఎక్కడికెక్కడ గాంధీ బొమ్మలు పెడతారు, ఎక్కడికెక్కడ గాంధీ కోసం చెప్తూ ఉంటారు. ఎందుకని అంతగా గాంధీ కోసం చెప్తున్నారు అంటే, గాంధీజీ చేసిన ముఖ్యమైన పుణ్య కార్యాల కారణంగా మనం ఈరోజు గాంధీజీని తలుచుకుంటున్నాం. అందుకని మనము అటువంటి ఉన్నత వ్యక్తులతో పోల్చుకున్నట్లయితే మనలో కూడా అలాంటి మంచి మంచి క్వాలిటీస్ రావడం మొదలవుతాయి అన్నమాట. అందుకని మనం ఏం చేయాలంటే ఇలా గొప్ప వ్యక్తులతో పోల్చుకోవాలి. ఇంకా ఎవరు ఉన్నారు అంటే, మనం రాముడు ఉన్నారు. ఈ రోజుకి అందరూ ఏం చెప్తారు అంటే, రాముడు అనగానే తండ్రి మాట అసలు దాటడు అని చెప్తారనమాట. అందుకని చాలా విలువని ఇస్తారు. అలా మన ఈ జీవితం కూడా విలువైనదిగా అవ్వాలి అంటే మన తల్లిదండ్రుల మాట, మన పెద్దల మాట, అందరి మాటను వినాలన్నమాట. ఎప్పుడైతే వింటామో అప్పుడు మనకి విలువ ఉంటుంది. మనం వాళ్ళ దగ్గర నుండి అది పోల్చుకొని మనం తీసుకుంటే మన జీవితం చాలా ఉన్నతంగా మారుతుందన్నమాట. అలా మన ఈ జీవితంలో అందరికంటే కూడా ఉన్నతమైన వారు విషయంలో అందరూ తలుచుకునేవారు భగవంతుడు. మరి మనం ఆ భగవంతుని తలుచుకుని ఆ భగవంతునితోనే పోల్చుకున్నామంటే మన ఈ జీవితం ఎలా ఉంటుంది అంటే, మనము అందరితోని కీర్తింపబడ్డ గొప్ప వ్యక్తులుగాను లేదా మనల్ని కూడా అందరూ స్మరించేవారుగాను తయారు కాగలుగుతాం అనమాట. భగవంతుడు అంటేనే మనం అనుకుంటూ ఉంటాం భగవంతుడు అని వదిలేస్తాం. కానీ భగవంతుడు అంటే ఎవరు అంటే, విషయంలో అందరికీ తండ్రి, శాంతికి సాగరం, ప్రేమకి సాగరం, ఆనందానికి సాగరం. ఆయన నుండి చిన్న గుణాలు నేర్చుకున్నా చాలు మన విలువ చాలా పెరుగుతుందన్నమాట. ఆ విలువ పెరిగి మనం ఎంత గొప్పవాళ్ళు అవుతామంటే చెప్పలేనంత గొప్పవాళ్ళుగా తయారుకాగలుగుతాం. ఎవరైతే ఆధ్యాత్మిక చింతనలో తమ జీవితాన్ని పూర్తిగా నడిపిస్తూ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు అంటే, గొప్ప గొప్ప వ్యక్తులందరినీ వాళ్ళ ముందు ఉంచుకొని వాళ్ళతో పోల్చుకోవడం మొదలు పెడతారు. ఎప్పుడైతే వాళ్ళ జీవితాన్ని వాళ్ళతో పోల్చుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే, వాళ్ళ జీవితంలో ఉన్నతమైన మార్పు వస్తుంది. ఆ మార్పు ఎంత గొప్పగా ఉంటుంది అంటే, వీళ్ళను చూసి అనేక మంది తయారవడానికి ఆదర్శవంతంగా జీవించడం అవుతుంది అనమాట. అందుకని మనం ఎలాంటి పోలికలు ఉండాలి అంటే, ఎవరైనా గొప్పవాళ్ళు అయిపోయారు, లేకపోతే ఎవరి దగ్గరైనా బాగా ధనం ఉంది, ఎవరైనా ఎందులోనా గ్రేటెస్ట్ అయ్యారు, వాళ్ళని చూసి మనం కృంగిపోవడానికి బదులుగా గొప్ప గొప్ప వాళ్ళని చూసి వాళ్ళలో ఉన్న ఒక్కొక్క మంచి గుణాన్ని తీసుకుని ఆ గుణాలతో నిండుగా తయారైనట్లయితే మనం చాలా గొప్పవారిగా తయారు కాగలుగుతాం అనమాట. అందుకని ఈ రోజు నుంచి మనం ఎలాంటివి పోల్చుకోవాలి అంటే, అందరిలో మంచిని చూసి ఆ మంచిని మన జీవితంలో చేసేలాగా మనం పోల్చుకోవాలి. ఎప్పుడైతే మనం అలా పోల్చుకుంటామో మన జీవితం చాలా ఉన్నతంగా అవుతుంది, అందరికీ ఆదర్శవంతంగా అవుతుంది.
ఈరోజు మనం పోల్చుకోవడం గురించి తెలుసుకున్నాం. అంటే ఏమి పోల్చుకోవాలి, ఎవరితో పోల్చుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం. మనం ఈరోజు ఎవరితో పోల్చుకోవాలి, అసలు ఏం పోల్చుకోవాలి అనే విషయాలను తెలుసుకున్నాం. మరికొన్ని కొత్త విషయాలతో మళ్ళీ కలుద్దాము. ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.